రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలి అంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన సాగర్ నగర్లో గల ఈమన్ మసీదు వద్ద జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు గత 5 ఏళ్ల కాలంలో సుపరిపాలన అందించిన ఘనత జగన్దే అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రజలంతా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సహకరించాలని కోరారు. నవరత్నాలు పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సీఎం జగన్ ముస్లిం నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మసీదు ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖద్దూస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహమ్మద్ అక్బర్ ఖాన్, యూత్ కమిటీ సభ్యులు షా నవాజ్, అడ్వకేట్ అబ్దుల్ హజీద్, అబ్దుల్ సలీం, అధిక సంఖ్యలో ముస్లింలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మహమ్మద్ గారు మనకి చెప్పారు, మనందరికీ తెలుసో తెలియదు. చాలామంది ఈ దీంట్లో ఒక సైన్స్ కూడా ఉంది. మన బాడీలో ఆటోమేటిక్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో చాలా రకాలైనటువంటి మరి వ్యర్థాలన్నీ కూడా బాడీలోంచి బయటకు వెళ్ళిపోయి మనకి ఒక ఫిజికల్ ఎనర్జీ కానీ మెంటల్ ఎనర్జీ కానీ ఇస్తుంది. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తుంది. అంటే మన పూర్వీకులు మన పెద్దలు ఇవన్నీ పెట్టిన ఆచారాలన్నీ కూడా మనందరికీ ఒక ఆరోగ్యపరంగా కానీ ఒక మానసిక పరంగా కానీ ఒక ప్రశాంతత, ఒక ఆనందం, అలాగే ఒక ఉన్నతమైనటువంటి జీవన శైలి ఏర్పడడానికి పెట్టినటువంటి ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ జనరేషన్కి ఏదోలాగా అనిపిస్తుంది. కానీ ప్రతి దాని వెనక మళ్ళా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అది చాలామంది సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేస్తారు. ఈవెన్ మన డాక్టర్ దగ్గర కూడా చెప్తారు, మనకి ఏదైనా ఆరోగ్యం బాగోపోతే సృష్టి చేస్తే ఫాస్టింగ్ ఉంది. తర్వాత ఈ ప్రేయర్స్ వల్ల మనందరికీ కూడా ఒక మానసిక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం, ఒక ఆత్మవిశ్వాసం కలిగి సమాజం పట్ల, జీవన విధానం పట్ల మనందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి అందరి మీద మరి సానుకూలమైనటువంటి ఒక అభిప్రాయం ఏర్పడి మనం ఒక మంచి మనుషులుగా జీవించడానికి ఈ ప్రార్థనలు మనకు ఎంతో ఉపయోగపడుతుంది.